సో నాకు తెలిసిన అన్న అయితే జాబ్ ఇప్పిస్తా అన్నాడు. యాక్చువల్లీ అదొక మార్కెటింగ్ జాబ్. అతను ఒక మార్కెటింగ్ మేనేజర్గా, ఒక రీజనల్ మేనేజర్గా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతనికి దాదాపు ఒక బేసిక్ శాలరీ అంటే ఇది ఒక 18,000 నుంచి 25,000 వరకు అతని చేతిలోనే, అతని టీంలోనే జాయిన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం కూడా వర్క్ చేయగలుగుతాం. అంటే మార్కెటింగ్ తిరిగి ఆర్డర్స్ తీసుకురావడం. ఓకే, ఇది కంపెనీ పేరు వచ్చేసి హందద్ ల్యాబొరేటరీస్. డెఫినెట్లీ ఈ వీడియో అన్న చూస్తుండొచ్చు, బట్ చూసినా పర్వాలేదు. అండ్ ఇది జరిగి కూడా దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. అండ్ అన్న ఫాలో అవుతున్నాడు. బట్ స్టిల్ నేను నా ఎక్స్పీరియన్స్ని, అన్న పేరు చెప్పకపోయినా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను జాబు అంటే నా బీటెక్ అయిపోయింది. బీటెక్లో ఉన్నప్పుడు నా కష్టాలు పడ్డాను. అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న జాబ్ వస్తే బాగుండు. అంటే ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ అంటే, ఒక జాబ్ వస్తే చాలు. అంటే ఏ జాబ్ చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేది పక్కన పెడితే, నేను చదువుకున్నాను కదా, నేను బీటెక్ చదువుకున్నాను కదా, నాకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది, ఏదో ఒక చిన్న జాబ్ వస్తే బతికేయచ్చులే అనే ఒక మైండ్ సెట్ తోటి మనం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నేను బెంగళూరు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే, అంటే నా మధ్యలో వేరే తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు ఇన్ఫర్మేషన్ కూడా అనవసరం. అండ్ ఇతను కూడా ఏంటి అంటే తెలిసిన అంటే మరీ క్లోజ్ ఏం కాదు, వేరే వాళ్ళ ద్వారా పరిచయం. డెఫినెట్లీ కొంచెం క్లోజ్గానే ఉండేవాళ్ళు. అయితే వెళ్ళి అన్న నాకు అంటే జాబ్ చూడండి అంటే, ఏం కాదు బ్రహ్మాండంగా పెట్టిస్తాము, మన దాంట్లో 18,000 వస్తుంది, ఇన్సెంటివ్స్ అన్ని కలిపి 25,000 30,000 దాకా వస్తాయి నీకు. సో బైక్ కొనుక్కో అని చెప్పి, బైక్ ఉంటే కొంచెం జాబ్ ఈజీ అవుతుంది. ఏం లేదు, దీనికి సంబంధించి రూ అఫ్జా అనే మెటీరియల్ అనమాట. రూ అఫ్జా అనే మెటీరియల్ ఏంటి అంటే పాకిస్తాన్ సంబంధించిన కంపెనీ ఇది, హందద్ ల్యాబొరేటరీస్ అనేది. సో డెఫినెట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు బెస్ట్ అనమాట దాంట్లో రూ అఫ్జా తయారు చేయడంలో. అండ్ చాలా వెరీ ఓల్డ్ కంపెనీ అదే. అండ్ దీనికి సంబంధించి హందద్ ల్యాబొరేటరీస్ కంపెనీ పేరు కూడా చెప్తున్నాను నేను. ఆ కంపెనీలో నేను అంటే ఇతను రీజనల్ మేనేజర్గా ఉన్నాడు, నేను జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి అంతా మాట్లాడిన తర్వాత బండి కూడా తీసుకోమని చెప్పాడు. సరే అని చెప్పి నేను కొద్ది గొప్ప డబ్బులు తీసుకొని వచ్చి బెంగళూరులో ఉంటూ, ఆయన జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా అని చెప్పి కొంచెం హ్యాపీగా అట్లా ఉన్నాను. అయితే ఏం చేశాడు అనుకుంటున్నారు, ఆ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఫర్దర్గా. అంటే మధ్యలో ఇప్పియద్దు అనుకున్నాడో మరి వేరేదేమో, కానీ అతను నమ్ముకొని నేను వెళ్తే, మీరు లిటరల్లీ నమ్ముతారా, 3 నెలలు, దాదాపు 2-3 నెలలు ప్రతిరోజు అన్న ఏమవుతుంది, అన్న ఎప్పుడు జాయినింగ్. యాక్చువల్లీ తను జాబ్లో పెట్టించొద్దు అని మధ్యలో వేరే వాళ్ళు చెప్తే విన్నాడో ఏమో మరి. నేను చాలా ఆశలు పెట్టుకున్నా, అరే జాబ్ పెట్టిస్తానంటున్నాడు కదా, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదా అని. ఆ రోజు నేను ఎంత బాధ అనుభవించానంటే, అరే ప్రతిరోజు అన్న జాబ్ వస్తుందా, జాబ్ ఎప్పుడు పెట్టిస్తావు, ఎప్పుడు జాయినింగ్. నెల డబ్బులు అయిపోతూ ఉన్నాయి, రోజులకు జరిగే కొద్దీ నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతూ ఉన్నాయి. ఎంత రాక్షసంగా బిహేవ్ చేసి, దేవుడు ఉన్నాడు, డెఫినెట్లీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ వీడియో అన్న చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, దేవుడు అనేవాడు ఉన్నాడు. కుదిరితే నేను ఈ వీడియో షేర్ కూడా చేస్తాను. ఈవెన్ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎంత బాధపడ్డానో నేను ఎంతవరకు ఇంకొక మనిషికి కూడా నేను చెప్పుకోలేదు, మా అమ్మకి తప్ప. అండ్ ఇప్పుడు నాకు అది విషయం గుర్తొచ్చి మీకు చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ఏంటి అంటే, అరే నీకు జాబ్ ఇప్పించిన ఇష్టం లేకపోతే నాకు కుదరదు అని అంటే కుదరకపోవచ్చు అనే ఒక మాట చెప్తే ఆల్టర్నేట్ అన్న ఎత్తుక్కుంటాం కదా. అరే నెలలు నిన్ను నమ్మి ఇక్కడ వస్తే నువ్వు రోజు రేపు అని చెప్తా ఉంటే ఎంత డబ్బులు అయిపోతావు ఒక పక్క, ఎంత బాధ అవుతుంది చెప్పండి. సో ఇక్కడ అంటే నేను ఇది మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఆ రోజు అతను జాబ్ ఇప్పిపోవడం నాకు మంచిదే అయింది, దేవుడు ఉన్నాడు. ఆ రోజు ఆ మార్కెటింగ్ జాబ్లో జాయిన్ అయ్యి ఉంటే డెఫినెట్లీ అరే నేను అదొక కోర్స్ నేర్చుకోవాలన్న ఆలోచన నాకు అప్పుడు వచ్చేది కాదు. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. చాలామంది నాకు హెల్ప్ చేయని విషయంలో కూడా దేవుడే కావాలని నాకు వాళ్ళని హెల్ప్ చేయకుండా చేశాడేమో అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసాను. అంటే అప్పుడు చాలా బాధపడ్డాను. బట్ ఒకటే విషయం ఏంటి అంటే, మనకి ఎప్పుడు లైఫ్లో ఏం జరిగినా కానీ మన మంచికే, ఒకటి పోయిందనుకో హ్యాపీ, నెక్స్ట్ మన మంచికే అనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నిజం కూడా. అంటే ఒకడు మనకు హెల్ప్ చేయలేదంటే వాడి మీద కోపం వస్తుంది, ఆబ్వియస్లీ కోపం వస్తుంది. మనిషి అన్నాక బాధ అనిపిస్తుంది, అరే ఇట్లా మోసం చేస్తారు అట్లా చేస్తారు అనిపిస్తుంది. కానీ ఒకటే విషయం ఏంటంటే, ఒకటి మనకి ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో మనకు వచ్చిందంటే డెఫినెట్లీ మనం అంతకు మించి ఎలిజిబుల్, మనకు గాడ్ మనకంటే బెటర్, మనం ఆలోచించిన దానికంటే మన లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి వాటికి దూరం చేశాడు అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఆస్పెక్ట్ తోటి ఉండండి. అండ్ ఇంకోటి వచ్చేసి, ఎప్పుడు ఎవరైనా కానీ నాకు జాబ్ ఇప్పిస్తారు అనగానే బ్లైండ్గా నమ్మొద్దు. నీ దగ్గర ఏం స్కిల్ లేకుండా ఎవడు జాబ్ ఇప్పియడు. సో బెటర్ వాడిని నమ్మే బదులు ఇంకోటి నమ్మే బదులు మీ క్యాపబిలిటీ, నువ్వేం నేర్చుకున్నావు,
నీ క్యాపబిలిటీస్ ఏంటి. చాలామంది ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బిగ్గెస్ట్ వాళ్ళు మనం ఆలోచించేది ఎలాగుంటుందంటే, ఎవడో ఒకటి జాబ్ ఇప్పిస్తాడులే, మన తెలిసిన వాళ్ళు జాబ్ ఇప్పిస్తారు, మా నాన్న తెలిసిన వాళ్ళు జాబ్ ఇప్పిస్తారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా సీనియర్, ఎవడు ఇప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓకే, ఇప్పిస్తే మంచిదే, కానీ ఫస్ట్ ప్రయారిటీగా మనం ఏం నేర్చుకున్నామో, మనం ఎందుకు పనికొస్తామో, మన దగ్గర ఏం స్కిల్ ఉంది, ఇది మనము సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఒకవేళ మీకు రిసోర్సెస్ ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఉండని, దాని పాటిగా నడుస్తుంది. బట్ డెవలప్ యువర్ స్కిల్స్, అది చాలా 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 ఇంపార్టెంట్. ఇది మీకు ఎవ్వరూ చెప్పరు. మీ పేరెంట్స్ కొంతమంది తెలుసుంటే చెప్తారు, ఒకవేళ చెప్పినా చాలా వరకు వినరు. చాలామంది పేరెంట్స్కి ఒక విలేజ్ నుంచి, ఒక నాలాగా ఒక చిన్నూరు నుంచి చిన్న కాలేజీలో చదివి వచ్చిన వాళ్ళకి, సరిగ్గా కమ్యూనికేషన్ లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో డెవలప్ యువర్ స్కిల్స్. ఓకే, ఇంగ్లీష్ అంటే మాట్లాడేవాడు పెద్ద తోపు కాదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడినాడు తక్కువనే కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కేవలం తెలుగులోనే మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకే, మినిమం మనకు నాలెడ్జ్ వచ్చింది, స్కిల్ నేర్చుకున్న నాలెడ్జ్ వస్తే మినిమం స్కిల్స్ ఉన్నా కానీ, మినిమం కమ్యూనికేషన్ స్కిల్, మినిమం ఇంగ్లీష్ వచ్చినా కానీ మంచి ప్యాకేజ్ తీసుకోవచ్చు. అస్సలు మీరు వరీ అవ్వద్దు, మంచిగా స్కిల్ నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.